అసలు ఈ డయాబెటీస్ అనేది ఒక మనిషి శరీరంలోకి వచ్చే మార్పులేంటి? అసలు డయాబెటీస్ వచ్చింది అని ఆ మనిషికి ఎలా తెలుస్తుంది? డయాబెటీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. రాకముందు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ ప్రీ డయాబెటీస్లో తక్కువ లక్షణాలు ఉండి డయాబెటీస్లో కొన్ని లక్షణాలు పెరిగిపోతాయి. దాంట్లో ఎక్కువ దాహం కావడం. అంటే ఇప్పుడు వన్స్ డయాబెటీస్ మనకి అటాక్ అయిందని చెప్పి తెలిసాక వీళ్ళకి టెస్ట్లు అనేది ప్రతి 1 మంత్కి చేయించుకుంటూనే ఉండాలా? అంటే ర్యాండమ్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూనే ఉండాలా? డయాబెటీస్ అని తెలిసినాక ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ప్రతి నెల ఒకసారి చేసుకుంటే మంచిది. A1C చేసుకోవడం మంచిది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ హెల్త్. దిస్ ఈస్ దివేశ్రీ. ఈరోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. డాక్టర్ త్రివిక్రమ్ చందర్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ డయాబెటీస్ ఫిజిషియన్ అండ్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డాక్టర్స్ అసోసియేషన్. దగ్గరగా 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు డయాబెటీస్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీ అందరికీ ఆ డౌట్స్ని ఈరోజు మేము క్లియర్ చేయబోతున్నాము. మరి లేట్ చేయకుండా డాక్టర్ గారితో మాట్లాడిద్దాం. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ సార్? వెరీ ఫైన్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. యా సార్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా డయాబెటీస్కి సంబంధించి చాలా మందిలో చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ వీడియో ఏది చూసినా కూడా దానికి సంబంధించి కింద రకరకాల డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఆ డౌట్స్ అన్నీ కూడా ఆడియన్స్కి మ్యాక్సిమం క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఇస్తారని అనుకుంటున్నాను. యా సార్, అసలు ఈ డయాబెటీస్ అనేది ఒక మనిషి శరీరంలోకి వచ్చే మార్పులేంటి? అసలు డయాబెటీస్ వచ్చింది అని ఆ మనిషికి ఎలా తెలుస్తుంది? డయాబెటీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. రాకముందు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ ఎక్కువ వరకు డయాబెటీస్ అనే ప్రీ డయాబెటీస్లో తక్కువ లక్షణాలు ఉండి డయాబెటీస్లో కొన్ని లక్షణాలు పెరిగిపోతాయి. దాంట్లో ఎక్కువ ఆకలి కావడం, ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ దాహం కావడం, గాయాలు మానకపోవడం, కంటి చూపు మందగించడం, తెలియకుండా బరువు తగ్గడం, అంటే ఎక్సర్సైజ్ ఎక్కువ లేకున్నా కానీ బరువు తగ్గడము, ఇలాంటి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. 1-2 సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఒక డాక్టర్కి చూపించుకొని ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకొని, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేసుకొని నిర్ధారించుకుంటే బెటర్. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అని తెలియగానే చాలామంది పానిక్ అయిపోతూ ఉంటారు. అండ్ ఈ డయాబెటీస్ అనేది ఏ ఏజ్లో ఉన్న వాళ్ళని అటాక్ చేయొచ్చు? ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనము ఎర్లీ 20sలో కూడా ఈ డయాబెటీస్ అనేది చూస్తున్నాం. కొంతమంది పుట్టుక పిల్లల్లో కూడా ఈ డయాబెటీస్ అనేది చూస్తున్నాము. సో ఈ ఏజ్లో అటాక్ అవ్వచ్చు, ఎర్లీ ఏజెస్లో ఎందుకు అటాక్ అవుతున్నాయి అనేది కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. డయాబెటీస్కి వయసు నిమిత్తం లేకుండా, అంటే అది పుట్టుకతో కూడా రావచ్చు, లేకుంటే జస్ట్ 30-35 years నుండి కూడా స్టార్ట్ కావచ్చు. కొన్ని కారణాల వలన ఇంకా తొందరగా, కొన్ని మెడికేషన్ వలన, కొంచెం వేరే కాంప్లికేషన్స్ వలన కూడా తొందరగా రావడానికి ఆస్కారం ఉంది. 60sలో వచ్చే డయాబెటీస్ కూడా కొందరికి ఏజ్డ్గా కూడా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కాకుండా మన లైఫ్ స్టైల్ రిలేటెడ్, మనము తినే ఆహారంలోని పోషకాహారాలు ఇవన్నీ తగ్గితే కూడా, లేకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటుంటే అలా షుగర్స్ తొందరగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్లో కూడా డయాబెటీస్ బాగా పెరిగిపోయింది. అలా మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ డయాబెటీస్ని కూడా మనము రాకుండా చేసుకోవచ్చు. వచ్చినాక కూడా చాలా కంట్రోల్లో పెట్టుకొని చేసుకోవచ్చు, మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సార్, ఒక మనిషిలో డయాబెటీస్ అటాక్ అయిందని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు చేయించుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్లు ఏంటి చెప్పండి? ఒక మనిషిలో మనకు డయాబెటీస్ సిమ్టమ్స్ ఉండగానే ముందుగా చెప్పినట్టు దాహం ఎక్కువ కావడం, ఎక్కువ మూత్ర విసర్జన, ఆకలి కావడం, ఇలాంటి సిమ్టమ్స్ కొన్ని ఉన్నా కానీ, బరువు తగ్గినా కానీ ఇమీడియట్గా మనకు ఒక అనుమానం అనేది వచ్చినప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుని, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే, అంటే 125-126 నుండి ఎక్కువ ఉంటే, ఓకే 126 to 160 అనుకోండి, ఆ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే డౌట్ వచ్చి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేసుకొని ఒకటి HbA1c టెస్ట్ అని
చేసుకుంటే షుగర్ ఉందా లేదా క్లియర్గా తెలుస్తుంది. ఓకే. డాక్టర్ చెప్తే ఇంకా కొన్ని టెస్ట్లు కూడా చేసుకొని ఒక డయాబెటిక్ ప్రొఫైల్ అనేది ఉంటుంది టెస్ట్, అలాంటివి చేసుకున్నా కానీ మనకు ఎలా ఉంది డయాబెటీస్, ఎన్ని రోజుల నుండి ఉంది, మినిమంగా మనకు దాని అవగాహన వస్తుందండి. ఓకే. అలా షుగర్ ఉంది అని మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే, అది ఎట్లాంటి టైప్స్లో కూడా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. అందుకని ఈ టెస్టులు చేసుకుంటే మంచిది. అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c ఈ టెస్టులు చేసుకుంటే చాలా మంచిది. షుగర్ సిమ్టమ్స్ రాగానే ఒక మంచి డయాబెటీస్ డాక్టర్ అన్నా, లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ అన్నా, లేకుంటే మంచి వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి ర్యాండమ్ బ్లడ్ షుగర్ గ్లూకోమీటర్తో కూడా చేసుకొని, ఒకవేళ గ్లూకోమీటర్తో ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఇంకోటి HbA1c అంటే 3 నెలల యావరేజ్ షుగర్ కూడా చూస్తారు కాబట్టి ఆ టెస్ట్ కూడా చేసుకొని మనము షుగర్ ఎప్పటి నుండి ఉంది, ఎలా ఉంది అనేది తెలుసుకుంటేందుకు HbA1c బాగా పనికొస్తుంది. HbA1c 5.6 వరకు ఉంటే నాన్ డయాబెటిక్ రేంజ్ అనమాట. దానికంటే ఎక్కువ ఉంటే 6 అంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్, ప్రీ డయాబెటీస్ అని కూడా అనొచ్చు. అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు వన్స్ డయాబెటీస్ మనకి అటాక్ అయిందని చెప్పి తెలిసాక వీళ్ళకి టెస్ట్లు అనేది ప్రతి 1 మంత్కి చేయించుకుంటూనే ఉండాలా? అంటే ర్యాండమ్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూనే ఉండాలా? డయాబెటీస్ అని తెలిసినాక ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ప్రతి నెల ఒకసారి చేసుకుంటే మంచిది. 3 నెలలకు ఒకసారి HbA1c చేసుకోవడం మంచిది. 6 మంత్స్కి ఒక సీరం క్రియాటినిన్ అంటే కిడ్నీస్ మీద కూడా డయాబెటీస్ది దుష్ప్రభావం ఉంటుంది కాబట్టి సీరం క్రియాటినిన్ చేసుకోవడము, బ్లడ్ యూరియా ఇవి చేసుకోవడము, మళ్ళీ ఇయర్కి ఒకసారి ఐ టెస్టింగ్, ఎందుకంటే షుగర్ది కాంప్లికేషన్ కంటి మీద కూడా ఉంటుంది కాబట్టి రెటీనా చెకప్ ఇయర్కి ఒకసారి చేసుకోవాలి. ఓకే, మళ్ళీ నార్మల్ ఒక డయాబెటిక్ ప్రొఫైల్లో చాలా తెలుస్తుంటాయి అన్నమాట. అంటే మన రక్తం ఎలా ఉంది, ఓకే, రక్తంలోని కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, డిఫరెంట్ సెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మరియు ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఎలా ఉంది, మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది, చెడు కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇది కూడా తెలుసుకోవచ్చు. సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఇవి అండ్ మళ్ళీ మైక్రోబ ఆల్బుమినూరియా అని ఉంటుంది. ఈ టెస్ట్లు కూడా చేసుకుంటే మనకు కిడ్నీస్ ఎలా ఉందో పరిస్థితి తెలుస్తుంది. ఇంకా లివర్ ఫంక్షన్స్ టెస్ట్, ఎందుకంటే షుగర్ది దుష్ప్రభావాలు లివర్ మీద కూడా చాలా ఉంటాయి కాబట్టి లివర్ ఫంక్షన్స్ టెస్ట్ చేసుకొని ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా, ఓకే, ఎక్కడ మనము ఎలాంటి డైట్ తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ పెరగకుండా అంటే గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 2, గ్రేడ్ 3కి వెళ్ళకుండా చూసుకోవడము, ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. కంపల్సరీగా ఒక ఇయర్కి ఒకసారి ఐ స్క్రీనింగ్ ఉంటే, హై టెస్టింగ్ ఉంటే మంచిది. మరియు షుగర్లో ఈ అదే డయాబెటీస్లో గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రక్త ప్రసరణ గుండెకు కూడా తగ్గిపోతుంది, రక్తనాళాలలో సర్క్యులేషన్ సరిగా లేకుండా హార్ట్ అటాక్స్ కూడా రాగలుగుతాయి కాబట్టి ఒక ECG, 2D ఎకో, ఒక కార్డియాలజీ కన్సల్టేషన్ కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది. చాలామంది ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా ఎస్పెషల్లీ కొంతమంది న్యూట్రిషన్స్ ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటారు, స్టీవియా అని, మోకా షుగర్ అని, ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవి జీరో క్యాలరీ అండ్ అలాగే మీరు తీసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి న్యూట్రిషన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈ షుగర్ ఫ్రీకి సంబంధించి కూడా చాలా మార్కెట్లో చాలా రకాల షుగర్స్ ఉన్నాయి. ఇవి తీసుకోవడం డయాబెటీస్ పేషెంట్కి సేఫా కాదా? ప్రజలలో ఒక అపోహ ఉంది, షుగర్స్, స్వీట్స్ తింటేనే షుగర్స్ పెరుగుతాయి అని. ఓకే, దాంట్లో ఈ నాన్ షుగర్ అంటే జీరో షుగర్ అని వచ్చింది కాబట్టి దీంట్లో మనము తక్కువ క్యాలరీస్ ఉండడం, అంటే ఐదర్ తక్కువ క్యాలరీస్ ఉండొచ్చు లేకుంటే కంప్లీట్గా 0 క్యాలరీస్ ఉండొచ్చు. ఇవి కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే ఆస్పర్టామ్, సాకరిన్, ఈ సుక్రలోస్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అన్నమాట. దీంట్లో క్యాలరీస్ అసలు ఉండవు. తీయగుంటుంది కానీ తీపి గుణం ఉంటుంది కానీ క్యాలరీస్ ఉండవు అనమాట. అందుకని ఇవి వాడుకుంటే మంచిది.